వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్లో అమీర్పేట ప్రాంతంలోను మైత్రివనం దగ్గర ఉన్నటువంటి ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నీలగిరి బ్లాక్లని రామ్దేవ్ ఇన్ఫోటెక్, శివం టెక్నాలజీ ఈ దుకాణాల్లో మంటలు అలుముకున్నాయి. భవనంలో కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఎన్నో వేల మంది ప్రతిరోజు కూడా పొద్దునుంచి రాత్రి దాకా కోచింగ్ తీసుకుంటుంటారు విద్యార్థులు. అయితే ఆ నీలగిరి బ్లాక్లో ఈ దుకాణాలు ఉన్నటువంటి దాంట్లోనే అనేక మంది విద్యార్థులు కూడా చిక్కుకుపోయారనడంతో అగ్నిమాపక బృందాలు వెంటనే వచ్చి అక్కడ చర్యలు చేపట్టాయి. దీంతో అందులో ఉన్నటువంటి విద్యార్థుల్ని కాపాడడం జరిగింది. దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రమాదం అయితే తప్పింది అనేటువంటి అంశం అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి కారణాలు ఏంటి అనే దాని మీద ఇంకా అక్కడ విచారణ కొనసాగుతోంది. గ్రౌండ్ ఫ్లోర్లో ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఇవి మొదటి అంతస్తు వరకు మంటలు రావడం, పొగలు రెండో అంతస్తు దాకా వ్యాపించడంతో మొత్తం భవనాన్ని అంతా కూడా ఖాళీ చేయడం జరిగింది. మొత్తం 4 ఫైర్ ఇంజిన్లు మొత్తం అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం ప్రయత్నం చేశాయి. హైడ్రా సిబ్బంది నిచ్చెనలతోటి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా పోలీసులతోటి రక్షింపబడడం జరిగింది. సో ఎప్పటికప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో ఒక ప్రమాదం అక్కడ జరుగుతూనే ఉంది అనేది ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. సదుపాయాలు కల్పించమని చెప్పి వాళ్ళకి చెప్తూ ఉంటే ఎక్కడ పరిగణలోకి తీసుకోవట్లేదని విద్యార్థులు కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా కొన్ని వేల మంది ఐటీ కోచింగ్ పేరుతో అనేక ప్యాకేజీలు నేర్చుకోవడం కోసం అని చెప్పి, అలాగే అక్కడ ఈ హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి దుకాణాలు కూడా ఉన్నాయి. కంప్యూటర్ అసెంబ్లింగ్, సర్వీసింగ్ సిస్టమ్స్, వీటన్నిటికీ సంబంధించినటువంటి దుకాణాలు కూడా ఉన్నాయి. సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించడంలో మొత్తం యాజమాన్యాలు కాస్త ఫెయిల్ అవుతూ వస్తున్నాయి, పర్వాలేదులే అన్నట్టుగా ఉంటున్నాయి. కాస్త నిర్లక్ష్యం అనేది ఉంది. దానివల్ల ఈ షార్ట్ సర్క్యూట్ సంభవించింది అనేది కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. సో ఇది ప్రస్తుతానికి అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.